ఎంతో విశాలమైన పరిగెడువుల్లో మనం ఇప్పుడు అరగంట పాటు జీవన్మరణ పోరాటాన్ని నేను కొనసాగించిపోతున్నాను. నాతో రండి. ఇక్కడ బతకాలంటే ముఖ్యంగా మన కాళ్ళకి ఎంతో స్టాండర్డ్ అయిన చెప్పులు ఉండాలి. లేదంటే ఇక్కడ ఇలాంటి చెప్పులు లేకపోతే ఎంతో పొడవైన ముళ్ళు గుచ్చుకొని మన ప్రాణాలని హరించి వేసే ప్రమాదం ఉంది. నేను ఇంకా జీవన్మరణ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆకులు చూడండి. ఇది ఎంతో దళసరిగా ఉంది. వీటిని మోతుగాకులు అనేవారు. ప్రాచీన ప్రజలు పెళ్లిళ్ళలో విస్తరాకులుగా వీటిని ఉపయోగించేవారు. అయితే ప్లాస్టిక్ కవర్ల వాడకంతో వీటి వాడకం తగ్గిపోయిందని చెప్పవచ్చు. దీన్ని నేను నా పాకెట్లో ఉంచుకుంటాను. బహుశా ఇక ముందు నాకు ఇది హెల్ప్ అవుతుంది. ఆకాశం ఎంతో మబ్బుగా ఉన్నప్పటికీ ఎక్కువ దూరం నడవడం వల్ల నాకు చాలా దాహంగా ఉంది. ఇక్కడ దాహం తీర్చుకోవడానికి ఏవైనా దొరుకుతాయేమో చూస్తాను. ఇటు రండి, నాతో పాటు రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో తాగి పాడేసిన ఒక మ్యాజిక్ మూమెంట్ బాటిల్ని మనం చూస్తున్నాం. అయితే ఓ షర్ట్, ఇందులో ఒక్క చుక్క కూడా లేకపోవడం బాధాకరం. నేను ఇంకా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. దాహం తీర్చుకోవడం ఈ సందర్భంలో ఎంతో మనకు అత్యవసరం. ఇటు రండి. ఇక్కడ చూస్తే కొన్ని వాటర్ ప్యాకెట్లు మనకు కనిపిస్తున్నాయి. అంటే రీసెంట్గా ఎవరో ఇక్కడ పార్టీ చేసుకొని మందులో ఈ వాటర్ ప్యాకెట్లు మిక్స్ చేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏ బాటిల్స్ కూడా దొరకకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ మనం ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా కొనసాగిస్తూనే ఉండాలి మన పోరాటాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క అవకాశాన్ని మనం తెలుసుకోలేదు. ఇక్కడ నాకు రాయల్ స్టాగ్ మందు కనిపించింది. ఇందులో చూస్తే కొంచెం ఉంది. ఇది చాలా రోజులది అయినప్పటికీ ఎంతో ప్రమాదకరమైనప్పటికీ నా దాహాన్ని తీర్చుకోవడానికి ఇది చాలా చేదుగా ఉంది, వికారంగా ఉంది. ఎన్నో రోజులు అది పైగా మగ్గిపోవడం వల్ల చాలా చేదుగా ఉంది. అయినప్పటికీ నా దాహం తీరింది. అయినప్పటికీ ఇది చాలా వికారంగా చేదుగా ఉంది. నేను ఇంకా దారి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. సూర్యాస్తమయం కావస్తుంది. చీకటి పడేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతో పచ్చిక బయలులో విశాలమైన అడవులు దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ అనేక మంది యువకులు రాత్రిపూట పార్టీ చేసుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ సిట్టింగ్ వేసి స్టఫ్ మిగిలిన కాగితాలను ఇక్కడనే పారేసి వెళ్తుంటారు. సో ఇక్కడనే అందుకే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకా ముందుకి వెళ్తూ ఏమేమి ఉన్నాయో కనుక్కొని రోడ్డు కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఓ చూస్తే అక్కడ రోడ్డు ఉన్నట్టు తెలుస్తుంది. కంగ్రాట్స్. రండి. ఇక్కడ మనం ఎవరినైనా లిఫ్ట్ అడిగి తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నాను. నా ప్రయాణం సుఖంగా సాగినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంతో జిగటగా ఉన్న బురద నా కాళ్ళ కంటింది. అయినప్పటికీ సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణం కొనసాగింది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం.